మట్కన ఒక కన్నడలో కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్క అలాగా. వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు బాగా చేశారు. నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మట్క బ్లాక్ బస్టర్ హిట్. ఏంటి స్టోరీ లైన్ అంటే మట్క గేమ్ గురించి ఒక కామన్ మ్యాన్ మట్క ఎలా స్థాపించాడు, ఎలా కోటీశ్వరుడు అయ్యాడు, తర్వాత ఎలాగా తనకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా అయింది అనేది సినిమా. క్యారెక్టరైజేషన్ అంటే ఎలా అనిపించింది? ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారిను అండ్ శోభను తెలుసు కదా, ఓల్డ్ శోభను, వాళ్ళిద్దరూ మిక్సీలు వేసి కొడితే ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ అలా కనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది, అందరూ చూడాల్సిన సినిమా ఇది. స్టోరీ లైన్ నచ్చిందా లేదంటే ఎలివేషన్స్ ఏంటి స్టోరీకి? మొత్తం స్టోరీ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ, బీజిఎం కానీ, స్క్రిప్ట్ కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన మూవీస్ కంటే బెస్టా లేకపోతే? పెర్ఫార్మెన్స్ విధంగా చూసి చాలా బెస్ట్. నా రాబో రోజుల్లో వరుణ్ తేజ్ ఒక పెద్ద యాక్టర్ అవుతాడు, టాప్ 10 హీరోల్లో ఒక ఖచ్చితంగా అవుతాడు. ఆ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్. అయితే వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ వచ్చింది అనుకున్నా. క్యారెక్టర్ పరంగా అయితే మనకి గత సినిమాలో పోల్చుకుంటే గని కానీ, గాంధీవదర్ అర్జున కానీ, వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ పోల్చుకుంటే అక్కడ పిచ్చని వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తారు. మనకి ఓ మూవీ స్కేర్ వచ్చేసి ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్, సింపుల్ చెప్పాలంటే కేజీఎఫ్లో వేసి గోల్డ్ బిజినెస్తో ఎలాగా స్టార్టమ్ వచ్చిందో, అల్లు అర్జున్కి పుష్ప వల్ల గంధపు స్మగ్లింగ్ వల్ల ఏ విధంగా అయితే నార్త్లో సేమ్ మట్కా సినిమా కూడా వరుణ్ తేజ్కి ఆ టైప్ ఆఫ్ మూవీనే. స్టోరీ పరంగా చెప్తున్నా, స్క్రీన్ ప్లే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ తెలియకుండా ఇల్లీగల్ బిజినెస్ చేయడం అనే కాన్సెప్ట్ తోటి చూసుకుంటే కనుక సేమ్ 3 మూవీలు మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, సోలోగా వచ్చి ఎలాగ ఎదిగాడు అనేది. ఆ ఎదిగే విధానం వరుణ్ తేజ్ని బాగా చూపించారు. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్లో వారు స్టెప్ బై స్టెప్ ఎదగడం కానీ, మీనాక్షి చౌదరి ఎంట్రీ కానీ, ఆ హీరోయిన్తో కొద్దిగా లవ్ ట్రాక్ కానీ, ఎవ్రీథింగ్ అక్కడక్కడ బాగుంటుంది. ఓవరాల్ బాగుంటుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మీద మంచి హై వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా. బట్ మధ్యలో ఎక్కడ స్లో అవుతుంది సినిమా. ఏంటి ఇక్కడ స్లో అవుతుంది అనేసప్పటికి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర వచ్చి హై అయితే ఇచ్చేస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే ఒక మంచి కంబ్యాక్ వరకు తెచ్చుకుంటారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ కొన్ని డబ్బు మీద వచ్చే డైలాగులు, మనకి డబ్బు మీద మన లక్కీ భాస్కర్ చూసాం, డబ్బు మీద వచ్చే డైలాగులు ఈ లక్కీ భాస్కర్కి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఈ మట్కా కూడా అటువంటి ఇంపాక్టే ఉంటుంది సినిమాలో. అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ కూడా సేమ్ లక్కీ భాస్కర్లో వైఫ్, వాడు ఇల్లీగల్ చేస్తాడు, వైఫ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా వైఫ్ సేమ్ అక్కడ కట్ చేసి పే చేసాడు అనిపించింది ఇక్కడ క్యారెక్టర్ మీనాక్షి చౌదరి. నేను హైప్ వస్తుందని అనుకుంటున్నా అన్న. కంగువా చూడలేదన్న నేను. కంగువా కన్నా బాగుందా అంటే నువ్వు టైం ఇప్పుడు ఏంది ఒక్కటే సినిమా చూడవు, 2:08 వచ్చాయి. 2 ఎట్లా చూస్తా అనుకున్నావన్నా నువ్వు? నేను ఇదిగో ఇప్పుడు కంగువాకి వెళ్తున్నా, సుదర్శన్లో చూసి వచ్చాను ఇక్కడికి మట్కా సినిమా. మట్కా ఓవరాల్గా వరకు మంచి కంబ్యాక్ వచ్చింది. కంగువా ఎలా ఉందో నాకు ఇంకా తెలియదు. ఈరోజు వరుణన్న గడపలు అదిరిపోయినాయి. 4 గడపలు కూడా విజృంభించాడు ఆయన. వరుణన్న వర్షంలో కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం. ప్రాణం పెట్టి పనిచేశాడు. కాకినాడలో, వైజాగ్ బీచ్ల్లో నైట్లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన. చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్కర్ అవుతున్నాం. నీ మధ్యకాలంలో చూడాలి అంత హార్డ్ వర్కర్గా చేయడం. మా చరణ్ సార్ తర్వాత వరుణన్న అంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆయన. మా చరణ్ సార్ లాగానే ఆయన కూడా సేమ్ కష్టపడతాడు. ఒళ్ళు బాడీని లెక్క చేయకుండా కష్టపడి పని చేస్తాడు ఆయన. చాలా సూపర్ డూపర్ సినిమా. సంగీతం అద్భుతంగా ఉందండి. రేట్ 3.1 అండి. ఎక్సలెంట్. జై వరుణన్న, జై రామ్ చరణ్ అన్న. మట్కా అండి, నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తున్నా ఒక్క విషయం చెప్తే భయ్యా, గవర్నమెంట్ రిక్వెస్ట్ చూసా ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా అని చూసా మట్కా. ఎప్పుడు అమ్మాయిలు అడగదు ఏ చూసి సినిమాతో తన ప్రాణం పెట్టాడు భయ వరుణ్ తేజ్. చేసాక అన్నం లేసుకుంటాం కర్రీ చెప్తాను, అందరం చంపేసాం భయ మీనాక్షి చౌదరి. ఒకటి చెప్తా అండి, సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. కష్టపడేవాడు ఇప్పటికైనా కాలం రేగేసిన పాయింట్. ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మట్కా కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందన్న. నిజంగా కరుణాకర్ కుమార్ నిజంగా ఒక మంచి వినబడే పేరు, మంచి డైరెక్టర్ అనిపించదు. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం చాలా మంచి తీసాడు డైరెక్టర్. నిజంగా చాలా మంది అంటే లాగ్ ఎక్కలేదన్న. ప్రతి సీన్ కూడా అరే ఇంత బాగుందన్న ఫీలింగ్ వస్తుంది. 90s సెంచరీకి వెళ్ళిపోయినా మన అంటే ఈ సినిమా ఇలా ఉంటుందా, ఈ రకమైన ఫీలింగ్ ఉంటుంది. తన మెయిన్గా అన్న వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి ఒక లీడర్ లాగా ఉంటాడు, ఒకసారి గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. వామ్మో ఆ గెటప్స్ అయితే చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్తో వస్తున్నాం. రచ్చరంబలు ఉండబోతుంది. నాకు చాలా బాగుంది. మన తెలుగు సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్వాగ్ లేకపోతే మట్కా సినిమాకి మళ్ళీ న్యాయం జరిగేది కాదు. అండ్ ఇందులో సినిమా వాసు ప్రయాణం ఎట్లా నడుస్తుంది అంటే ఇఫ్ యూ నీడ్ ఎ వర్క్ డోంట్ బెగ్, మీరు అడుక్కోకూడదు లాక్కోవాలి అని చెప్తాడు ఆ కాన్సెప్ట్తో. అండ్ ఇందులో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే
ఏ పని అయితే చేస్తామో ఆడనే అంటే చీకులకు అయిపోతామో, ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కన్వర్జేషన్. సో ఇది డైరెక్టరు కథను ఊహకు తగ్గట్టు కరెక్ట్గా రాశారు, ఎవరు పుల్ల పెట్టలేదు ఆయనకి. సో అందుకని ఆయనకు మార్క్ జరిగింది. రైటర్ యొక్క మాటలు కూడా కరెక్ట్గా నిజ జీవితంలో జరిగే మాటలు రాశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. అండ్ సినిమాలో మన మీనాక్షి చౌదరి గారు సెకండ్ లీడ్ అనుకున్నా, బట్ ఫైనల్గా ఆమెకు లీడ్ రోల్ ఇచ్చేశారు. ఎంటైర్గా మూవీ వాజ్ గుడ్. ఎక్కడ కూడా అశ్లీలత అనేటువంటిది లేదు సినిమాలో. అండ్ నాకు తెలిసి మన ఈ బాబుకి గద్దలకొండ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. మైట్ బి ఇక్కడ నుంచి మంచి క్యారెక్టర్లే పడేటట్టు ఉన్నాయి వరుణ్ బాబు గారికి. నేను గొప్పలు చెప్పట్లేదు, సినిమా గురించి చెప్తున్న కంటెంట్ అది. చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ అనేది నాకు అర్థం కాల. తాజ్మహల్లో చేతులు నరికాయంటే ఎందుకు అనుకున్నా, ఈ మట్కా సీన్ చూసిన తర్వాత అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా బాగానే చేశారు, అందులో వయసు అయినా కూడా బాగానే చేశాడు, మరియు ఓవర్గా చేశాడు, బాగానే చేశాడు. సో ఇందులో సినిమా ఏం చేశారంటే పార్ట్ 2 ఉందే అనేటువంటి కన్ఫ్యూజన్తో వదిలేశారు. అండ్ ఓవరాల్గా రేటింగ్ కావాలా, డూ యూ వాంట్ రేటింగ్? మట్కాలో 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయండి, నేను 4 రేటింగ్ ఇస్తున్నా, మిగతాది మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి, నో ప్రాబ్లం. మట్కా టైటిల్ ఎలా పెట్టిందంటే నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ఫస్ట్లో మనకు ఓవర్కి అర్థం కాదు. స్టార్టింగ్లో ఏదో లవ్ స్టోరీ పెట్టింది, కొద్దిగా తర్వాత కొద్దిగా స్లో ఉన్నా కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంటానా సినిమా మాత్రం దుమ్ము లేపేసిండు. ఈ మట్కా సినిమా టైటిల్ ఎలా పెట్టి సినిమా కూడా అలా దుమ్ము లేపేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూర్చోబెట్టిన థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ కూడా మళ్ళీ ఒక పోకిరి, ఒక దూకుడు సాంగ్స్ ఎలా ఉంటాయో ఒక ఐటమ్ సాంగ్స్ అలా పెట్టేసిండు లోపల. అంతా బాగున్నది. అంటే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన ఒక గద్దలకొండ గణేష్ ఎంత ఎంజాయ్ చేసామో సినిమా, దానికన్నా డబ్బులు ఉందన్న సినిమా మట్కా సినిమా. ఆ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. వరుణ్ తేజ్ గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా తీసిరు. మీ సినిమా కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూసిరు, అదొక బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిరు. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం నా కోరిక ఒకటే ఉంది, రాజమౌళి చేతిలో మీరు తీయాలి సినిమాని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీరు రాజమౌళి చేతిలో పడాలి, మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. మా మెగా ఫ్యాన్స్కి అదే ఉన్నది, మీరు ఒక రాజమౌళితో సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విలన్ యాక్టింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. అంటే మనం చూసినగా సింపుల్గా అనిపిస్తాడైనా, ఆయన యాక్టింగ్ చేస్తున్న మాత్రం అసలు మనం స్క్రీన్ మీద చూడలేం. అట్లా చూపించిన విశ్వరూపం మాత్రం ఇచ్చి పడేసిండు. వరుణ్ తేజ్ గారు ముందు చెప్తున్నా, మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. కంగువా బాహుబలికి మించిపోద్దా? లేదన్న మీరు మధ్యలో వచ్చారు, క్వశ్చన్ నాకు కంప్లీట్ చేయండి. చెప్పు బ్రో, నువ్వు చెప్పేది. నేనైతే ఒకటే మాట్లాడా బ్రో, నాకు మా ఫ్రెండ్కి అయితే ఒకటే కనిపించింది. కంగువా సూర్యాలో బెస్ట్ మూవీ. రోలెక్స్ ఉంది కదా, దానికంటే కూడా దగ్గరకు వచ్చింది అనుకోవచ్చు రోలెక్స్కి, అంత మంచి ఎక్స్పీరియన్స్. కార్తీ రోల్ ఎలా అనిపించింది? కార్తీ రోల్ గెస్ట్ అపియరెన్స్ బాగుంది బ్రో. ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ ఫ్రమ్ సూర్య. అంటే డిసప్పాయింట్ చేశారా ఎందుకు కంగువా? డిసప్పాయింట్ ఏం లేదు బ్రో, బాగుంది. కానీ స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది లైట్గా. అంటే నెక్స్ట్ ఇట్లాంటి సీన్స్ మనం ఆల్రెడీ చూసినాం కదా, సో కొంచెం స్లైడ్గా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. 3 years చేశారు కదా, గ్రాఫిక్స్ ఎలా అనిపించింది మరి? అదే కదా ఇంతకుముందుకు మీకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. గ్రాఫిక్స్ మాత్రం సూపర్గా ఉంది. నాకైతే గ్రాఫిక్స్ కానీ ఎక్కువ నచ్చింది. స్టోరీ ఆల్రెడీ పై ట్రైబల్స్ ఉంటారు, అట్లా ఉంటారని మనకు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసినాము. పెద్ద హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్లస్ తంగలం కూడా మనం చూసినాం, ట్రైబల్ లాంటి సిచ్యువేషన్ అలాంటివే. సూర్య కూడా ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. ఆ డైరెక్ట్ అడిగి మనుషులది అక్కడ అన్నట్టు. అంటే ఈ కంగువా సినిమా ఇంగ్లీష్లో వచ్చిన అపోకలిప్టోకి కాపీ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ భయ్య? అపోకలిప్టా కాదు బ్రో, అది వేరు ఇది వేరు. మళ్ళీ అట్లాంటి మీకు యానిమీలో కూడా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ అట్లా యానిమీలో అయితే మీకు దగ్గర 30-40 కాన్సెప్ట్ స్టోరీస్ ఉన్నాయి. అట్లా అంటే అంతే కదా బ్రో, దానికే ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. ఎంజాయ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడక్కడ కొంచెం బ్లడ్ గోరీ సీన్స్ కనిపిస్తాయి కాబట్టి పిల్లలకి కొంచెం అంటే భయంకరంగా ఆ తలకాయల పుర్రెలు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంది. సూపర్ బ్రో, ఏంటి బ్రో 3D సినిమా ఎలా వచ్చింది బ్రో? కంగువా మామూలుగా కాదు, చూడండి బాబు చూడండి, రక్త శక్తమే బ్రో. టైం అయిపోయింది తమ్ముడు. కార్తీ ఈ సినిమాలో ఉన్నాడు, కార్తీ మామూలుగా కాదు బ్రో. చూడండి బ్రో, ఎలా పడ్డాయి చూడండి బ్రో ఘాట్లు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి బ్రో, దయచేసి బాబా. 3Dకి అసలు రావద్దు, వచ్చేస్తుంది కంగువా.